కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వీరిద్దరి మధ్యన కూడా అనేకమైనటువంటి వ్యత్యాసాలు మనం ప్రతి క్షణం చూస్తూ ఉండొచ్చు. ఫస్ట్ ఏమన్నారు, అసలు విచారణ అవసరం లేదని చెప్పి వాళ్ళే కోర్టుకు పోయారు. విచారణ అవసరం లేదని కోర్టుకు పోయినప్పుడే వాళ్ళు తప్పున్నదా లేదా అని ప్రజలందరూ కూడా గమనించారు. అవసరమా లేదా అనేది పక్కన పెట్టండి, ముందు వాళ్ళు విచారిస్తామంటే ఆ కమిషన్ వద్దు, ఆయన వద్దు, అసలు విచారించొద్దని కోర్టుకు పోయారు. సరే విచారణ తర్వాత నోటీస్ ఇచ్చిన విడతల వారిగా ఒక్కొక్కరిని అందరినీ పిలిచినంత విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళా కోర్టుకు పోయి అసలు విచారణనే తప్పు జరిగింది అంటే మీరు ఎందుకు పోయారు, మళ్ళా ఎవరు పొమ్మన్నారు? నోటీస్ ఇచ్చినప్పుడు ఎందుకు పోయారు, ఎందుకు రెస్పాండ్ అయ్యారు, ఎందుకు మాట్లాడారు, ఎందుకు వీళ్ళు అనేకమైనటువంటి సమాచారం ఇచ్చారు, ఆ సమాచారం అంతా తప్పు అని వీళ్ళే అంటున్నారు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ సమాచారం ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ విచారణకు హాజరవుతుంది, హరీష్ రావు హాజరవుతాడు, కేసీఆర్ హాజరవుతాడు, దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన అనేక మంది అధికారులు అందరూ హాజరవుతారు, దానికి సంబంధించిన నివేదిక మొత్తం తయారవుతుంది. 600 పేజీల నుంచి 60 పేజీలకు కుదించడం అయిపోతుంది. అన్ని అయిపోయిన తర్వాత ఇవాళ విచారణ తప్పు జరిగింది, కమిషనే తప్పు, వాడే తప్పుడు ఆరోపణలు అని అంటే ఇక ఎంత హాస్యాస్పదం అంటే అంతే హాస్యాస్పదం. నిజంగా కూడా రెండు పార్టీలు సమన్వయంగా ఎక్కడనో ఒకరినొకరు కాపాడుకుంటారు మళ్ళీ ఒకసారి కనిపిస్తుంది. ఎందుకంటే ముందు మాటలకి ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచనలకు చాలా మార్పు కనబడుతుంది. కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా ఎక్కడ మాకు అనిపిస్తలేదు. సో రిపోర్ట్ కరెక్టే అంటున్నారా? రిపోర్ట్ కరెక్టే, రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్నారా? కోర్టుకు వెళ్ళడంలో తప్పేం లేదు కదా? ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ కరెక్టే అనుకున్నాము. సరే కాంగ్రెస్ పార్టీ ఒక వరకు స్టెప్ వేసి సరే కమిషన్ వేసింది, ఘోష్ కమిషన్ రిపోర్ట్ సరిగ్గానే ఇచ్చింది అనుకుంటాం. ఆ రిపోర్ట్ లో కూడా ఏముంది ఏం సంగతి వాళ్ళు కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేగా, అంటే ఇంకా కూడా గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మళ్ళా ఎప్పుడైతే వీళ్ళు పెడతారో వెంటనే హరీష్ రావు వీళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ బయటికి వచ్చి ఇట్లా మాట్లాడిన హరీష్ రావు తెల్లరే హడావిడి చేసి వాళ్ళ భవన్లు అందరినీ పిలిచి వాళ్ళ నాయకులు అందరినీ పిలిపించేసి మళ్ళీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి నేను ఇట్లా చేయలేదు, నేను ఇట్లా చేసినా, నేను ఇట్లా అయింది, దీనికి ఇదైంది అని మొత్తం వివరణ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి తోడు ఇవాళ మళ్ళీ 2 అడుగులు ముందే ఇక్కడ ఒక పొలిటికల్ ఎజెండా కనిపిస్తుంది, రాజకీయంగా కుట్ర కోణం ఉంది కాబట్టి కమిషన్ రిపోర్ట్ జనరల్ గా ఒక నివేదిక అందజేస్తే ప్రభుత్వానికి అందజేస్తే దాన్ని సిఎస్ దగ్గరికి పోవాలా, అక్కడ సంతకాలు చేయాలా, కేబినెట్ లో చర్చించాలి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టినట్టు ప్రెస్ మీట్ లో మిగతా విషయాలు. బట్ అన్నిటికంటే ముందే మీడియాలో లీక్లు వచ్చేసిన అన్నిటికంటే ముందే మీడియాలో మొత్తం 60 పేజీల నివేదికలు మొత్తం సర్క్యులేట్ అయినాయి, చక్కర్లు కొట్టాయి. ఒక చర్చ మొత్తం జరిగిన తర్వాత అప్పుడు కేబినెట్ లో ఈ చర్చ జరగడం జరిగింది. సో ఇది కుట్ర కోణం బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడానికి ఇదంతా కుట్ర చేస్తున్నారు. మీడియాకి ఎట్లా లీక్ చేసింది, బయటకి ఎట్లా వచ్చింది, ప్రభుత్వమే బీఆర్ఎస్ మీద బురద జల్లుతోందని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. సరే ఆరోపణలు అనుకుందాము, చేస్తుంది అనుకుందాం, సంతోషం. దాంట్లో కూడా సరే వాళ్ళ పార్టీ డిఫెన్స్ కాబట్టి వాళ్ళ ఆరోపణలు చేస్తా ఉంది. ఆరోపణలు చేసినప్పుడు ప్రతి ఆరోపణలు ఏడ చేయాలి, అసెంబ్లీలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయిండు? అసెంబ్లీలో చర్చలు పెడతాన్నారు కదా వాళ్ళు, అసెంబ్లీలో దీని మీద చర్చ కూడా పెడతాము, చర్చకు కూడా వస్తాము అని అన్నారు. చర్చలు వీళ్ళు మాట్లాడమనండి, కేసీఆర్ గారే స్వయం ఇవ్వమనండి, కేసీఆర్ గారే వివరణ ఇవ్వమనండి, జరిగినటువంటి విషయాలంతా చెప్పమనండి. కమిషన్ ముందర మాట్లాడినప్పుడు మీరు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడలేరా? అసెంబ్లీ మాట్లాడడానికి అవకాశం ఉంది కదా, అసెంబ్లీ దాని మీద చర్చించడానికి అవకాశం ఉంది కదా, జరిగిన వివరాలంతా కూడా చెప్పడానికి అవకాశం ఉందిగా. చెప్పకుండా మళ్ళా వాళ్ళే అత్యుత్సాహం చేసి కోర్టుకు పోయినప్పుడే ఆలోచన అర్థమవుతుంది. ఖచ్చితంగా ముమ్మాటికి తప్పు జరిగింది, వీళ్ళు నిందితులుగా వాళ్ళకి అర్థమైంది. డిఫెన్స్ చేసుకోవడానికి అన్ని దారులు వెతుకుతున్నారు, ఒక్క దారి కాదు అనేక దారులు వెతుకుతున్నారు. ఆ దారులలో వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా కోర్టు కనబడుతుంది. ఇవాళ ఎవరైనా చూడండి, ముందస్తుగా ఏదైనా జరిగింది అంటే కోర్టుకు వెళ్ళిపోతున్నారు. అంటే ముందస్తుగా కేసు పెట్టకపోవడం కోర్టు న్యాయాన్ని కాపాడుతుంది అన్నగారు, కోర్టు న్యాయాన్ని కాపాడుతుంది, న్యాయం చేస్తున్నప్పుడు న్యాయం కాపాడుతుంది. తుపేల్ రిపోర్ట్ కాబట్టి తుపేల్ రిపోర్ట్, అది ఆ రిపోర్ట్ తుపేల్ రిపోర్ట్, అందులో మీ భాగస్వామ్యం కూడా ఉన్నది. మీరు ఏదైతే రేవంత్ రెడ్డిని కాపాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి, అదే విధంగా ఈ నీళ్లు బనకచెర్ల నీళ్లు పోవాలి. ఎందుకంటే ఏదైతే 3000 టీఎంసీలు ఏదైతే గోదావరిలో మిగులు జలాలున్నాయో వాటిని కూడా కృష్ణా కనుసంధానం చేసి ఎత్తుకుపోవాలి. ఇలాంటి మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు అదే విధంగా రేవంత్ రెడ్డి అంతా కలిసి ఎన్ని రోజులు కాపాడుకుంటూ చూద్దాం. రెండేళ్ల తర్వాత ఎవరైనా మొత్తం బహిర్గతం అవుతుంది. ఈ మొత్తం కుట్ర మొత్తం చంద్రబాబు నాయుడు అంటారు. 100% చంద్రబాబు కుట్ర నీకేం తెలుసు?
చంద్రబాబు కుట్ర మీకేం తెలుసు? చంద్రబాబు కుట్ర మేము అనుభవించిన వాళ్ళు, మీరు ఏ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళని మీరు మాట్లాడతారు. మాకు తెలుసు, కన్నీళ్ళ బాధ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎన్ని ఎన్కౌంటర్లు చేయించింది తెలుసు. చంద్రబాబు నాయుడు కరెంట్ రాకుండా 2700 మెగావాట్ల తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంట్ ఇవ్వకుండా తెలంగాణ చీకటి ఎక్కడ అనుకున్నావు? అప్పుడు అంటే బీజేపీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. బీజేపీ కూడా ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారింది అని చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఈ కమిషన్ కూడా అవినీతి సంబంధించినటువంటి విషయం కాదు, ప్రాజెక్ట్ నిర్మాణ లోపం, ప్రాజెక్ట్ డిజైన్ లోపం దానిపైన జరగాలి. బట్ పూర్తిగా కూడా ఇది ఒక వన్ సైడెడ్ గా బ్లేమ్ చేయడానికి ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ కమిషన్ ఎంక్వైరీ చేస్తున్నది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి హోదాలో ఉండి రాష్ట్రానికి వచ్చి ఒక రాజకీయంగా మాట్లాడేటప్పుడు మనిషికి సోయి ఉండాలి. మేము ఎందుకంటే 94,000 కోట్లు నేను చెప్పేది 94,000 కోట్లు ఆర్ఈసీ కంపెనీ దగ్గర ఏదైతే తీసుకొచ్చింది ఏదైతే 80,190 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. 1,00,000 కోట్లు అని మోడీ చెప్తే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే తెలంగాణ మీద వ్యతిరేకం ఆయనకున్నది, అదే విధంగా నిర్మలా సీతారామన్ కున్నది. 2 బడ్జెట్లలో 0 తీసుకొచ్చిన వాళ్ళు 8 ఎంపీలు గెలిచి ఏం తీసుకొచ్చిళ్ళు? ఈ రోజు రవిచంద్ర అడిగి ఏం గురించి మీరు ఏం అడిగిళ్ళు? మీరు 8 మంది ఉత్సాహ విగ్రహాలు మీరు ఎంజాయ్ చేయండి గెలిచి. అదే విధంగా కాంగ్రెస్ 8, 17 మంది ఉత్సాహ విగ్రహాలు. తెలంగాణకు మీరు అక్కెరాలను చూసినట్టు దూకి రావండి మీరు ఎంపీలు. ఏం చేసిందండి? తెలంగాణకు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా అయ్యారు, ఒక మెడికల్ కాలేజ్ అయ్యారు. ఏం నిర్మాణం? ఏం చేసింది తెలంగాణకు? జాతీయ హోదా ఇప్పటికైనా కాళేశ్వరం జాతీయ హోదా లేని దానికి సంబంధించిన అధికారి ఎట్లొస్తాడు? ఎవరు గెలిచారు? చంద్రబాబు, అదే విధంగా రేవంత్ రెడ్డి, మోడీ ఇవన్నీ కలిసి ఆడిన నాటకం ఎన్నికల ముందు. మీకు కూడా తెలియదు, మీకు కూడా అంత క్లారిటీ లేదు. తెలంగాణకు మీరు రావడం ఇష్టం లేదా? తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి. బీజేపీకి సూటిగా అడుగుతున్నా, తెలంగాణకు నీళ్ళు వాళ్ళ వద్దా, మేడిగడ్డ కట్టాల వద్దా? చెప్పండి. మేడిగడ్డ కట్టాలా? అది కాదండి. ఇప్పుడు అక్కడ నేను చెప్తా వినండి. ఎందుకంటే అక్కడ మనకు ఏదో చాపరాల్ వైల్డ్ డ్రాఫ్ట్ ఛాన్స్ ఉండదు. జీవితాంతం కష్టపడ్డా కూడా అక్కడ పర్మిషన్